హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి నైట్ క్రీమ్ చూపించబోతున్నాను. ఈ క్రీమ్ మీరు నైట్ రాసుకొని మీరు పడుకుంటే మీకు మార్నింగ్ లేచేసరికి ఒక మంచి గ్లో కనిపిస్తుంది. ఈ నైట్ క్రీమ్ డైలీ యూజ్ చేయడం వల్ల మీ పిగ్మెంటేషన్ తగ్గిపోవడం ఖాయం. అలాగే పింపుల్స్, మంగు మచ్చలు అవన్నీ పోతాయి. మరి ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ బియ్యం పిండి కొరియన్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు, అందుకే వాళ్ళ స్కిన్ అంత బ్రైట్నింగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ తేనె వేసుకుందాం. తేనె మన స్కిన్ మీద మచ్చలు పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ రోజ్ వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. రోజ్ వాటర్ మన స్కిన్ని చాలా అంటే చాలా బ్రైట్నింగ్గా అలాగే ఫ్రెష్గా చేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తరువాత ఒక ఈ విటమిన్ క్యాప్సూల్ వేసుకుందాం. ఈ విటమిన్ క్యాప్సూల్ మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్కి మరింత మాయిశ్చరైజర్ కోసం 1 స్పూన్ కొబ్బరి నూనె వేస్తున్నా. ఇలా వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మన నైట్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి చేసుకుంటే మీకు వారానికి సరిపడా వస్తుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా గ్లాస్ కంటైనర్లో మనం ఈ నైట్ క్రీమ్ని స్టోర్ చేసుకుంటే మనం వారం పాటు బాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే పాడవకుండా బాగుంటుంది. ఈ క్రీమ్ని నా హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తా. చాలా అంటే చాలా తేలికగా స్కిన్లో బాగా బ్లెండ్ అవుతుంది. మీరు ఎలాంటి టైంలో అయినా యూజ్ చేయొచ్చు. నైట్ అనే కాదు, ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. అలాగే పిల్లలకి, పెద్దలకి ఎవరికైనా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి మనకి ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రావు. ఈ నైట్ క్రీమ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.